ఈ సినిమాలో నటించినందుకు శ్రీదేవి గారికి 25,00,000 రూపాయల భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు. అయితే ఇంక చిరంజీవి గారి గురించి చెప్పక్కర్లేదు. అతనికి 35,00,000 రూపాయల భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు. 1990లో ఈ సినిమా భారీ తుఫాను మధ్య రిలీజ్ అయింది. మొదటి షోకి అసలు పూర్తిగా ఆపివేశారు. మధ్యాహ్నం నుంచి ఆట ప్రారంభమైనప్పటికీ పెద్దగా జనాలు లేకపోయారు. చిరంజీవి అభిమానులు మాత్రమే థియేటర్‌కి వచ్చి సినిమా చూశారు. తుఫాను తగ్గిపోయింది. అయినా గానీ థియేటర్‌లో మొత్తం కూడా ఖాళీగానే కనిపించాయి. ఇంకా అశ్విని దత్ గారిలో చాలా టెన్షన్ మొదలైంది. అప్పట్లోనే 1990లో 9,00,00,000 భారీ నిర్మాణంతో ఈ సినిమాను నిర్మించారు. 90,00,00,000, 9,00,00,000 అని ఆలోచించకుండా ఈ సినిమా మీద ఫ్యాషన్‌తోనే అతను తీశారు. కానీ చివరికి 9,00,00,000 బూడిదలో పోసిన పన్నీరైపోయిందనుకున్నారు. అలా 30 రోజులు గడిచాయి. చివరికి 30 రోజులు గడిచిన తర్వాత నుంచి సినిమాకి జనాలు రావటం జరిగింది. పెద్ద భారీ హిట్. ఇంగంతే కనకవర్షం కురిపించింది. 9,00,00,000 రూపాయలతో నిర్మిస్తే ఈ సినిమా దాదాపుగా 15,00,00,000 రూపాయల బడ్జెట్ రాబట్టింది. అయితే ఈ సినిమా ద్వారా చిరంజీవి గారు ఎంత కష్టపడతారో ఒక సన్నివేశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. 'తినక్కుతా కసక్కరో' అనే సాంగ్ కోసం అతను డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంది. అయితే అతనికి 104 డిగ్రీల జ్వరం వచ్చింది. అంతేకాదు మలేరియా జ్వరం అని చెప్పారు. ఒళ్ళంతా పెయిన్, ఒకటే పెయిన్. అస్సలు కదలలేని స్థితిలో ఉన్నారు. అయితే ఆ పాట కోసం అంత మలేరియా జ్వరంతో కూడా అతను ఆ స్టెప్పులు వేయటం, ఇప్పటికి కూడా ఆ పాటకు తగ్గ డాన్స్ చూస్తే ఎంతో గ్రేస్‌గా, ఎంతో స్టైలిష్‌గా ఉంటాయి. ఏ సినిమాకైనా సరే సన్నివేశాలకు తగ్గట్టు పాటల చిత్రీకరణ ఉంటుంది. అయితే ఈ సినిమాకి మటుకు 'అమ్మని తీయని దెబ్బ' అనే సాంగు అశ్విని దత్ గారికి నచ్చడంతో ఎలాగైనా సరే ఆ పాటను ఇందుట్లో పెట్టాలని చెప్పి రాఘవేంద్రరావు గారి మీద ఒత్తిడి తెచ్చారు. అయితే రాఘవేంద్రరావు గారు ఈ పాటను ఈ సినిమాలో పెట్టుటకు దాదాపుగా 6 సన్నివేశాలు కొత్తగా క్రియేట్ చేసి మరి 'అబ్బని తీయని దెబ్బ' అనే సాంగును పెట్టారు. ఇంకా ఆ తర్వాత ఆ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిన విషయమే. 'జగదేక వీరుని అతిలోక సుందరి' ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి దాదాపుగా 35 సంవత్సరాలవుతుంది. అప్పట్లోనే ఈ సినిమా టికెట్ ధర ఎంతో తెలుసా మీకు? రూ. 6. అయితే ఈ సినిమాని బ్లాక్‌లో రూ. 200 పెట్టెల్లా ఈ సినిమా చూసారంటే ఈ సినిమా ఎంత భారీ విజయాన్ని అందుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్ట్ విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.